హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మా గ్రూప్లో జాయిన్ అయ్యారండి. ప్రకాశం మిద్దె తోటల గ్రూప్లో వాళ్ళ మొక్కల గురించి నాకు ఒక వీడియో చేసి పెట్టారు. నేను చూశాను. అది ఏంటంటే, మాకు సుజాత గారు ఎండాకాలం కదా మొక్కలన్నిటికీ మల్చింగ్ వేసుకోండి అని చెప్పారు మీరు. నేను మల్చింగ్ వేసాను. మాకైతే గాజు పురుగులు విపరీతంగా వస్తున్నాయండి, ఎట్లా చేయాలి అని చెప్పి ఒక వీడియో నాకు పెట్టారండి. మా గ్రూప్లో చేరారు, ప్రకాశం మిద్దె తోటల గ్రూప్లో. ఇది ఇట్లా ఉన్నాయంట వాళ్ళ మొక్కలు. అయితే సపోటా చెట్టుకి ఇట్లా అక్కడ మల్చింగ్ వేశారు, కానీ మల్చింగ్ అనేది వాళ్ళ మొక్కలకి ఎండ తగలకుండా నీడ వస్తుందేమో అని చెప్పి నేను అది చెప్పానండి. నేను ఇక్కడ రిప్లై ఇచ్చాను వాళ్ళకి. అయితే ఇప్పుడు నేను అంతకుముందు కూడా మీకు చెప్పానండి, మల్చింగ్ వేసుకోవాలి. నీడ వచ్చే ప్రాంతంలో ఉన్న మొక్కలకైతే మల్చింగ్ అవసరం లేదు. నిమ్ము ఎక్కువగా ఉన్నా కూడా ఆ పురుగులు అనేది వస్తాయి అని చెప్పి నేను చెప్పాను ఆ రోజు. ఇప్పుడు మా మొక్కల్లో మాకు ఎండ బాగా తగిలిద్ది, ఎండాగాలి, అది కూడా చెప్పాను. ఎండాగాలి బాగా తగిలితే ఆ పురుగులు అనేది రావు కొంచెం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మల్చింగ్ వేసాను. ఫోన్ వస్తుంది. ఇదండి, ఇప్పుడు నా కుండీలన్నీ నేను మట్టి చూపిస్తానే ఉంటున్నాను కదా ఎక్కడా కూడా. ఇప్పుడు గడ్డి ఇట్లా మొలుస్తానే ఉంటుంది, తీసేస్తుంటాను, ఆకులు వేస్తుంటాను. ఎక్కడా కూడా ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి. నేను పైకి వచ్చాను నీళ్ళు ఇద్దామని. పొద్దున కూడా మాకు వర్షం పడిందండి ఈరోజు. అయితే ప్రతి మొక్క కూడా ఆ గడ్డితోటి కానీ ఎండాకులతోటైనా నేను మల్చింగ్ వేసుకుంటున్నా. నేను ఎందుకు వేస్తున్నానంటే, మా మొక్కలు మిద్దె మీద ఉన్నాయి, మాకు షేడ్ నెట్ కూడా లేదు. అది మొన్న ఒక వీడియోలో చెప్పాను. షేడ్ నెట్ వేసుకోవడానికి కూడా నాకు, అంటే ఇంత పెద్ద బిల్డింగ్కి నేను షేడ్ నెట్ వేసుకోవాలంటే కష్టమే కదండి. అందుకని చెప్పి నేను అది వేసుకోలేదు. అందుకని చెప్పి నేను ఏదైనా చిన్న తోటకూర మొక్కలు కానీ ఇట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా ఉంచేస్తాను. అట్లాగే కొంచెం మట్టికి ఆపు ఉంటుంది. డైరెక్ట్గా సన్ రైజ్ అనేది పడకుండా చేసుకోవాలి అనుకున్నా. ఎక్కడైనా కొన్ని మొక్కలు తవ్వాలి అనుకున్న వాటికి తవ్వుకుంటూ నేను గడ్డి అంతా పీకేస్తున్నా. ఇప్పుడు ఇట్లా అవి ఉన్నాయి కొన్ని వీటికి కొంచెం బాగా నీడ వస్తుందని చెప్పి నిన్న పీకేసా. ఇవన్నీ కొంచెం ఇట్లాగా ఈ సీతమ్మ వారి జడబంతి మొలిసిని విత్తనాలు పడి ఒక చెట్టు ఉండేది ఇక్కడ ఆ టబ్బులో, దాని నిండా మొలిసినాయి, దీని నిండా మొలిసినాయి. ఇంకా అవన్నీ మనకి వద్దులే అని చెప్పి పీకేసా. ఎందుకంటే ఇది నిండుగానే ఉంది. మనము నీళ్లు పోసేది కూడా నీళ్లు తేమ ఉందా లేదా అనేది నాకు అర్థం కాకుండా ఉంది, తీసేసాను. అయితే ఇక్కడ ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలండి. ఇదిగో చూడండి, ఎక్కడా కానీ ఒక గాజు పురుగు కానీ శంకు పురుగులు కానీ ఎక్కడా లేవు. చూడండి, దగ్గరగా చూపిస్తున్నా చూడండి. అయితే ఎందుకు ఇట్లా రావట్లేదు మీకు అని అడుగుతారు. నాకు ఎండాగాలి తగులుతుంది. మీకు ఎండాగాలి తగలకుండా ఇంటి కింద పక్క గోడలమ్మటి సందుల్లో అట్లా పెట్టుకుంటారు కదా కొంతమంది. వాళ్ళకి ఏంటంటే ఎండ డైరెక్ట్గా తగలదు కాబట్టి వాళ్ళకి మల్చింగ్ అవసరం లేదండి. ఎండాగాలి తగిలే వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్గా మనము ఆ ఆకులు అనేది, ఎండ ఆకులైనా వరి పొట్టు కానీ మనం ఏదో ఒకటి, మట్టికి డైరెక్ట్గా సన్ అనేది తగలకూడదు. అందుకని చెప్పి మనం ఏదో ఒకటి వేసుకోవాలి అని చెప్తాము. నేనైతే మాకు అక్కడక్కడ ఆకుకూరలు కానీ ఏదో ఒకటి మొలుస్తుంటాయి, నేను అవి ఉంచేస్తుంటాను. నాకు ఇంట్లో కావాలనుకుంటే తీసుకుంటాను. అయితే ఇక్కడ దోస చెట్లు బాగా పడి మొలిసినాయి. ఈ జామ చెట్లు నిన్న పీకేసా. ఎందుకంటే నేను ఇవన్నీ మనం ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నా. అయితే ఇవి తీసుకుంటాయి మళ్ళీ. ఇప్పుడు మనకి ఈ మొక్కకి బలం అందాలి అంటే కొన్ని చోట్ల ఈ మంచిగా పెరుగుతున్నాయి, ఈ బాగా పెరుగుతున్నాయి. అందుకని వీటిని తీసేసాను. ఇది ఎట్లా వదిలేసాను, ఇట్లాగా ఇక్కడే ఎండుతూ ఉంటుంది అని చెప్పి. పొద్దున వర్షం పడిందిలే, నీళ్ళు ఇవ్వలే. ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ ఈ మొక్క చూడండి, జామ పిందెలు మొత్తం రాలిపోయినాయి గాలికి మొన్న. అందుకని చెప్పి ఇది కూడా మొత్తం
మీకు అన్నీ చూపించాలి కదా. నేను ఎండిపోయినట్టు వచ్చిందండి మొక్క. ఎందుకు అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఒక్కొక్క టబ్బు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ టబ్బుకి నీళ్లు పోవటంలా, నీళ్లు పోక నెమ్ముగా ఉంటుంది, పైనేమో ఆరిపోతుంది. ఇది కూడా మనం గమనించుకోవాలండి. ఇట్లాంటివి చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మట్టి ఇందులో అదేమవుతుంది, అప్పుడు మీకు అన్ని తవ్వి పెట్టి చూపించాను కదా, ఈ మట్టి అడుగున పెట్టిన రాయి ఏదో కరెక్ట్గా లేదు. అప్పుడు నాకు పని అమ్మాయి పోసింది రాళ్ళు పెట్టి. నేనైతే ఇట్లా ఫ్లాట్గా ఉండే పెట్టనండి రాళ్ళు, కొంచెం కింద గొగ్గిరిగా ఉండేవి పెట్టుకున్నామంటే ఆ సందుల్లో నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. అట్లాంటి పొరపాట్లు మన టబ్బుల్లో జరుగుతుంటుంది. అది మనం ఏం చేయాలంటే, నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కటింగ్ చేశానండి జామ మొక్క. ఇది కూడా బాగా పూతలు వచ్చింది కదా. అయితే ఇది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఉందండి, పచ్చి ఉంది. అందుకని ఇది మొన్న ఇక్కడికి కట్ చేశాను. అయితే ఇది నేను రీపాటింగ్ చేసుకోవాలండి. ఇది రీపాటింగ్ చేసేది చూపించండి అని అంటే తీసి చూపిస్తాను నేను ఎట్లా చేసుకుంటాను అనేది. ఆ కింద రాళ్ళు కనుక కరెక్ట్గా లేకపోతే ఈ పరిస్థితి వచ్చుద్ది మనకి. దీంట్లో మళ్ళీ నీళ్ళు బాగా దిగిపోతాయి. మనం ఒకవేళ ఎక్స్ట్రా పోసినా కానీ, ఒక్కోసారి ఎక్కువ పోసినా కూడా కిందకి వెళ్ళిపోతాయి. అందువల్ల దీనికి ఏమి ఇబ్బంది లేదు. అట్లా ఇవన్నీ కూడా దిగిపోతాయి. అవన్నీ నేను పెట్టుకున్నాయి. ఆ అమ్మాయి ఏదన్నా 10 టబ్బులు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు జ్యోతి పెట్టు రాళ్ళు అని అంటే పెట్టిద్ది. ఎక్కడెక్కడో ఎరకొచ్చి పెట్టుద్ది. ఇక నాకు కనిపించిన రాళ్ళు ఇట్లా పక్కన పెట్టుకుంటా. వీటిల్లో ఈ పనికి రావండి. ఇట్లా గుండుగా ఉండే రాళ్ళు బెజ్జాలకు పనికిరావు. కొంచెం వెడల్పు ఉండి ఆ బెజ్జానికి తగ్గట్టుగా ఉండేవి చూసుకొని పెట్టుకుంటా నేనైతే. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా మనం గమనించుకోవాలి. నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఇప్పుడు బ్లాక్ టబ్బు మనం మట్టి తిరగేసుకొని మొక్కను మార్చుకోగలుగుతాము. వాళ్ళది బ్లూ డ్రమ్ము సగానికి కట్ చేసి పెట్టారు, అదేంటి సపోటా మొక్క. అయితే నేనేమనుకున్నానంటే అది కూడా ఇలాగే ఒక కారణం అయి ఉండొచ్చు అనుకున్నాను. స్వర్ణలత మేడం గారు మీ మొక్కని మట్టి మొత్తం తవ్వగలిగితే తవ్వాలంటే కష్టం అయిద్దండి బ్లూ డ్రమ్ముల్లో. నేను అందుకే బ్లూ డ్రమ్ములు పెట్టుకోకుండా బ్లాక్ టబ్బులు పెట్టుకొని చిన్నగా మనం జరుపుకోవచ్చు. మొక్కను మార్చుకోవాలంటే మార్చుకోగలము. మనం కొంచెం చిన్నగా తవ్వి ఆ మొక్కను తీసి పక్కన పెట్టుకొని, నేను అప్పుడు ఒకసారి ఈ టబ్బు పగిలితండి, మీకు అంతకు ముందల వీడియోలు చూస్తే తెలిసిద్ది. ఈ మొక్క అండి నేను మార్చుకున్నాను. టబ్బు ఇట్లా చీలి కింద దాకా అసలు నీళ్ళు పోతున్నాయి. అయితే బాగా వేర్లు వచ్చేసినాయి, ఎంత లాగినా రాలేదు. మళ్ళీ మొత్తం నీళ్లు పోసి బాగా తడుపుకొని, ఇది కూడా మీకు ఒక టిప్పు, మొత్తం నీళ్లు బాగా తడిపాను. అప్పుడు నెమ్ముగా అయిపోయింది మట్టి అంతా. మొత్తం తవ్వేసి వేర్లు ఉన్నంత వరకు ఉంచి మిగతాదంతా తవ్వేసి పక్కన తీసేసి అప్పుడు పైకి పట్టుకొని లేపి దాన్ని కింద పెట్టుకొని అప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ మట్టి కలుపుకొని ఆ మట్టి మీద ఈ మొక్కను తీసి పెట్టుకొని మళ్ళీ మట్టి సరి చేసుకొని అట్లా రీపాటింగ్ చేసుకున్నా. మనం బెజ్జాలు అనేది కూడా కరెక్ట్గా చూసుకోవాలి, నీళ్లు పోకపోతే. ఇప్పుడు నేను ఇది మొన్న గమనించలేదు కదా, నేను ఆ రోజంతా తవ్వి కిచెన్ వేస్ట్ పెట్టాను కదా, అంతకు ముందలే అది నాటుకున్నాను 1 నెల 2 నెలల క్రితం. అప్పుడు కొంచెం కొత్త మట్టి కదా లూజ్గా ఉండి పోతున్నాయి. తర్వాత అణిగిపోయే కొన్ని ఏంటంటే కొంచెం పోవు నీళ్లు. అట్లాంటి టబ్బులు కొన్ని ఉంటాయి. నేను పెట్టుకున్నవి అయితే బాగానే ఉంటాయండి. ఆ అమ్మాయి పెట్టింది కాబట్టి వాళ్ళకి తెలియదు. మొక్కలు మనం పెంచుకుంటున్నాం, మన మొక్కలు మనకి జాగ్రత్తగా ఉండాలని మనం చూసుకుంటాం కాబట్టి మనకి ఏ టబ్బు ఎలా ఉందనేది తెలిసిద్ది. అట్లా చూసుకోవాలి. కొన్ని అయితే తవ్వుకుంటాను నేను అప్పుడప్పుడు, నీళ్ళు ఏదైనా మట్టి బంకగా అవుతుంది అనుకున్నప్పుడు. ఇదండి, ఇది నిన్నంతా ఇది తవ్వాను. ఇక్కడ ఈ టబ్బులన్నీ తవ్వుకున్నా. ఎందుకంటే ఇవి కూడా చాలా రోజులు అవుతుంది పెట్టి. ఇదంతా పీకేసాను, చాలా పని చేసుకున్నాను నిన్న ఉదయం వచ్చి. ఇలాంటివి కూడా మళ్ళీ ఏం చూపిద్దాంలే అన్నట్టుగా నేను అట్లా నా పాటికి నేను కూర్చొని చేసుకున్నంటే ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు. బీరతీగలు ఎన్ని గడ్డి అంతా పీకేసుకొని తవ్వుకొని వాల్ చేసుకొని
నీట్గా చేసుకున్నానండి. చూడండి, ఇది ఇక్కడైతే ఇది ఉంది చుక్కకూర. ఇట్లా మనం ఏంటంటే ప్రతి మొక్కకి కొంచెం గాలి అందేటట్టు చూసుకోవాలండి. ఇదంతా తువ్వాను. లోపలైతే నెమ్ము ఉంది, కొంచెం పైన కొంచెం ఎండినట్టు వస్తుంది. చూడండి, ఇక్కడ అక్కడి నుంచి ఈ టబ్బులన్నీ తవ్వాను. ఇక్కడ కూడా ఇదంతా పీకేసుకొని ఇదిగండి, ఇవన్నీ నిన్న పొద్దున తవ్వి ఈ టబ్బు అనేది అక్కడ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తే తవ్వేటప్పుడు ఈ కాకర మొక్క లేసి వచ్చింది. మళ్ళీ నాటి కొంచెం నీళ్లు పోసిపోయాను నిన్న ఉదయం. ఇదిగో ఇట్లాగా పైకి ఇక్కడ అల్లిస్తున్నా. ఇట్లా అన్నీ తవ్వి పెట్టుకున్నాను. మనం అప్పుడప్పుడు మొక్కకు అనేది ఎయిరేషన్ బాగా అందాలండి వేర్లకి, లేకపోతే మొక్క అనేది డ్యామేజ్ అవుతుంది మనకి. అప్పుడు ఆ మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కొన్ని పోతుంటాయి. మనం ఇన్నిటి మీద ఏంటంటే చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటాము ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు అట్లా అవుతుంటాయి. ఇప్పుడు ఇది కూడా నేను మళ్ళీ తవ్వుకోవాలి. నీళ్ళు పెడతాను ఈ పూట. ఇప్పుడు కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసి, మంచి నీళ్ళు కొంచెం పోసి మీకు అది చూపిస్తాను. ఇది కూడా నెమ్ము ఉందండి, ఇదిగండి. కానీ ఇది కూడా నేను మార్చాలి. ఇవన్నీ అప్పుడు ఆ అమ్మాయి ఈ టబ్బులు అదిగండి అక్కడ ఉన్నాయి కదా అటు సైడ్కి, ఆ టబ్బులు అల్ల అవతలు ఉన్నాయి బెండ మొక్కలు, వంగ బెండ పెట్టాను కదా ఆ చివర. ఇదిగండి ఇవన్నీ అప్పుడు వాళ్ళు మామిడి అల్లం తీసిన టబ్బుల్లో మట్టి పోసి పెట్టారు. రాళ్ళన్నీ ఆ అమ్మాయి పెట్టింది. నేను పెట్టుకున్న ఏనాడో పెట్టుకున్న మొక్కలు ఇప్పటికీ నేను అవి కదిలించలేదు. అదొకటి మీరు కూడా గమనించుకోండి. ఇప్పుడు ఆ బ్లూ డ్రమ్ అనేది ఎట్లా చేయాలి? ఇప్పుడు పెద్ద చెట్టు పెట్టారు, పెద్ద డ్రమ్ము, అదంతా తవ్వి తీసి మార్చాలంటే సామాన్యమైన విషయం కాదు. నేను అందుకనే చిన్న చిన్న టబ్బులు పెట్టుకున్నా. మరి మొత్తం మట్టి తవ్వి 2 రోజులు అట్లా వదిలేసి తర్వాత వాటర్ ఇచ్చుకోండి అదేం పెట్టి మట్టి అని చెప్పాను. ఇప్పుడు మాకైతే ఎక్కడా లేవండి. చూడండి, ఎండా గాలి తగులుతుంది కాబట్టి నా మొక్కలకి ఎక్కడా లేవు. చూడండి, ఇప్పుడు అన్నీ బాగా ఎండిపోయినాయి. ఇదిగండి ఎక్కడా లేవండి అసలుకి. ఇది తడిస్తే మళ్ళీ మంచిగానే ఉంటుంది మట్టి. ఇదిగండి, ఇప్పుడు నాలాగా ఉన్నవాళ్ళు ఎండ తగిలే వాళ్ళకి మల్చింగ్ వేసుకోమని చెప్పా. ఎండ తగలని వాళ్ళకి మల్చింగ్ అవసరం లేదండి, తీసేసేయండి. నేను ఆ రోజు ఆ వీడియోలో కూడా చెప్పాను. మీరు ఫుల్ వీడియో చూడట్లేదు కొంతమంది. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమైద్దండి. అది నేను చెప్పేది. నాకు మీరు మొక్కలు పెంచేవాళ్ళు అయితే ఫుల్ వీడియో చూడండి అని నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. మీ మొక్కలు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఆ కిచెన్ వేస్ట్ చూపిస్తా. ఇదిగండి, ఈ కిచెన్ వేస్ట్లో అరటికాయ తొక్కలు ఎక్కువ పడ్డాయి, అన్నం పడింది, ఉల్లి పొట్టు పడింది, మినప్పొట్టు పప్పు కడుక్కుంటే పొట్టు పడింది. అసలు ఆ మినప్పప్పు పొట్టు అయితే ఎంత బలమో మన మొక్కలకి. మంచి విటమిన్స్, పోషకాలు అందులో ఉంటాయి, ఫైబర్ అంతా. మన మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. నేను ఇప్పుడు ఇది తొక్కలతోటే తీసుకుంటున్నానండి. ఒక్కొక్క చెట్లో 1-2 తొక్కలు పడ్డా కూడా మంచిగా మనకి పోషకాలని అందిస్తుంది కదా. అరటి మొక్క పూతలు రావడానికి, అరటి మొక్క అంటున్నా, పూత రావడానికి అరటి తొక్కలు బాగా పనిచేస్తాయి. ఇట్లాంటివి నేను ఫస్ట్ నుంచి మొత్తం ఇలాగే పోసేసుకుంటా కదా. కొంతమంది కోసం మళ్ళీ కొన్ని మధ్యలో మార్చి చెప్తున్నా. మొన్న ఒక ఆవిడ చెప్పారు, కామెంట్లో రాశారు, వైజాగ్ అంట వాళ్ళది, పేరు ఏదో గుర్తు రావట్లేదండి, సారీ అండి. మిమ్మల్ని చూసి భలే రాశారండి కామెంట్ అయితే. మా సుజాత గారిని అందరూ ఫాలో అవుతున్నారు. మా సుజాత గారు చెప్పినట్టు లిక్విడ్స్ పోస్తున్నారు చాలామంది. అంటే పేర్లు చెప్పకూడదులేండి. మా సుజాత గారు చేసినట్టే చేస్తున్నారు. మీ వీడియోస్ మాకు చాలా నచ్చుతున్నాయండి. వీడియో మీరు బాగా చెప్తున్నారు, చేస్తున్నారు, చూపిస్తున్నారు అని చెప్పి చాలా బాగా రాశారు కామెంటు.
అయితే నేను గత 7 కాదు 8 సంవత్సరాలు నేను మొదలుపెట్టి అప్పటి నుంచి నేను ఇదే పద్ధతి ఫాలో అవుతున్నానండి. ఫస్ట్లో అయితే కంపోస్ట్ చేశా, 5-6 నెలలు ఏమో చేశాను. ఇక ఆ తర్వాత నాకు ఒకరోజు చేయడానికి వర్షాలు పడి అప్పుడు ఏం చేయాలో అర్థం కాక బకెట్లలో పెట్టుకొని ఇంట్లోనే గిన్నెల్లో పెట్టుకొని, అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఇప్పుడు కిచెన్ వేస్ట్ మనం ఇట్లా కంపోస్ట్ చేసుకుంటామా అందులో చల్లుతూ ఉండేదాన్ని బియ్యం కడిగిన నీళ్ళు. కింద కొన్ని చెట్లు ఉంటే కింద చెట్లకు పోసేదాన్ని. ఒకరోజు ఏమైందంటే అన్నీ పొయ్యి దగ్గర గిన్నెల్లో పెట్టుకొని నేను తర్వాత వర్షం తగ్గిన తర్వాత నేను మొక్కలకి ఇచ్చుకోవటం అలవాటు చేసుకున్నానండి. ఇట్లాగా బకెట్లో పోసుకొని, అప్పుడు తెలియదు నాకు, డైరెక్ట్గా పోసేదాన్ని. మన గిన్నెల్లో ఎన్ని ఉంటేనే ఆ గిన్నె ఆమెన్నే పోసేదాన్ని. అయితే అప్పుడు భలే పెరిగినాయండి. ఇంకా నేను ఇప్పుడు మొక్కలు ఎక్కువ అయ్యి నేను డైరెక్ట్గా పోయటం లేదు, మనకి సరిపోవు కదా అని చెప్పి నేను అట్లా పోయటం లేదు. అయితే ఇప్పుడు అటు వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఆ మొక్కలన్నిటికీ కొంచెం కొంచెం నీళ్లు పోసానండి. ఇప్పుడు మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం హోల్స్ పెద్దయే పెడతాము, కానీ రాయి పెట్టుకునేటప్పుడు బెజ్జం మట్టి పోకుండా పూడి పోకుండా ఉండటానికి ఒక రాయి అనేది పెట్టుకుంటాం. అది గనక కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిద్దండి. మట్టి అయితేనేమో మనకి మంచిగా ఉంది, ఇక్కడ పైన చూస్తే బాగానే ఉంది, లోపల పక్క అనేది అడుగున ఎలా ఉందో రేపు ఈ మొక్క రీపాటింగ్ చేస్తూ చూపిస్తాను మీకు. అయితే ఆ నీళ్లు పోక మనమేమో పైన ఎండిపోతుంది. ఎప్పుడైనా అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డ్రైనేజ్ సిస్టమ్ బాగా లేకపోతేనే మొక్క పాడైద్దండి. ఆ మొక్క పాడవుతుంది అంటే డల్ అయ్యి ఆకులు ఎండిపోతున్నాయి అని అట్లా ఉన్నప్పుడు మీరు దాన్ని గమనించుకొని కొంచెం వెంటనే రీపాటింగ్ చేసుకునేటట్టు ఏర్పాటు చేసుకోండి. నేనైతే ఇది మొన్న 4-5 రోజులు నాకు ఇంట్లో పనులు ఇంటి ముందు బాగా చేయించుకుంటా, ఆ పనుల్లో పట్టించుకోపోయేసరికి మొక్క డల్ అయిపోయిందండి. వాటర్ ఇస్తున్నాను పోతున్నాను. దీన్ని ఇప్పుడు కాపాడుకోవాలి అంటే నేను ఎమ్మటే రీపాటింగ్ చేయాలి. అదొకటి. నెమ్ము ఇప్పుడు ఇలాగా ఉంటే నెమ్ము ఉంటుంది, దీంట్లో మళ్ళీ మనం మల్చింగ్ వేసామంటే ఆ మల్చింగ్ కింద నుంచి నెమ్ము, దీనివల్ల గాజు పురుగులు శంకు పురుగులు వచ్చే అవకాశం ఉంటుందండి. అది రాకుండా చూసుకోండి మీరు. మరి అది రీపాటింగ్ చేయాలంటే ఆ బ్లూ డ్రమ్లోది కుదిరిద్దో లేదో అది చూడండి ఒకసారి, తవ్వి పెట్టుకోవటమా ఏదో ఒకటి చేయండి. ఆ మొక్క పాడవక ముందే దానికి ఏదో ఒకటి మార్గం చేయండి. మీరు చెప్పాను, తవ్వి ఆ మల్చింగ్ అంతా తీసేసి తవ్వి పెట్టండి అని చెప్పా. కిచెన్ వేస్ట్ తొక్కలు, ఎందుకంటే మరింత మట్టి అయినందువల్ల మనం దాన్ని ఏం చేయలేకపోతాం కదా, మగ మనుషులు కావాలి. ఇట్లా అయితే నేను ఒక్కదాన్నైనా చేసుకుంటా. ఇట్లా ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోస్తున్నానండి. కొంచెం పూత కాపు రాలుతుంది కదా కాయలు, దీనికి ఇంకా బలం ఇవ్వాలి. నేను అన్నీ తెప్పించి పెట్టా, అవి కూడా చూపిస్తాను వీడియోలో. ఇట్లా పోసేస్తున్నా. ఈ అరటికాయ తొక్కలు ఇట్లా పడుతున్నాయి కదా, దీనికి ఇది మంచిగా బలం అందిద్ది. మన గాలికి ఈ 2 పిందెలు ఇక్కడ ఉన్నాయి, పిందెలు పడుతున్నాయి. ఇక్కడ మొగ్గ ఉంది, ఇక్కడ ఫస్ట్ వచ్చిన మొగ్గ రాలిపోయిందండి. ఇదిగండి అవతల చెట్టుది ఉంది, ఇదిగండి ఏదమ్మా ఎక్కడ నా తల్లి, దీన్ని నిలబడిందండి. పొద్దున్న చూశాను, కనిపించట్లా, ఇప్పుడు చూడాలి, నిదానంగా చూస్తాం. అయితే ఇప్పుడు ఆ మొగ్గలు పిందెలు రాలకుండా ఉండటానికి మనం ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ బాగా పనిచేస్తుంది అని చెప్తుంటాను కదా. ఆ మేడం గారు కూడా చెప్పారు, మీలాగనే మేము ఫాలో అవుతున్నామండి, మా మొక్కలు కూడా బాగుంటున్నాయి, నేను కూడా అలాగే పోస్తాను, సుజాత గారు మీరు బాగా చెప్తున్నారు అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసుకుంటూ మన మొక్కల్ని పెంచుకుందాము. డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి మాత్రం చూసుకోండి మేడం గారు, మీరు అదొక్కటే చేయగలిగితే మీరు అడుగున డ్రమ్ము ఎత్తి చూడటమా లేకపోతే మొక్కని రీపాటింగ్ అయినా చేసుకోండి. డ్రైనేజ్ కనుక బాగుంటే పైన నెమ్ము ఉందంటే
లోపల లోపల నిమ్ము ఉంటే మట్టి బంకగా అయిపోద్ది, కొంచెం అది కూడా గమనించుకోండి. ఇదైతే ఈ టబ్లోది ఇక్కడ బాగుందండి, చూడండి పొడి పొడిగా ఉంది. ఇదైతే బంకలాగా అయిందండి కొంచెం, ఇదిగండి దానికి దీనికి తేడా చూపిస్తున్నా. ఇది బంకలాగా ఉంది చూడండి, ఇదిగండి ఇట్లా ముద్ద కట్టింది చూసారా, ఇట్లా ఉంది. ఇదేమో పొడి పొడిగా ఉంది, ఇసుక ఇసుకగా ఉంది. నేనైతే దీన్ని మార్చుకుంటాను. ఇది మీరు ఇంకా అది గమనించుకొని చేసుకోండి. గాజు పురుగులు రాకుండా ఉండాలంటే నిమ్మ అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇవన్నీ మనిషిని పెట్టుకోవాలని అతను వచ్చి మాట్లాడుకొని పోయాడు, రేపు వస్తానన్నాడు. మరి చూడాలి ఎంతవరకు వచ్చి చేస్తారో. కొత్త వాళ్ళు కదా వాళ్ళు, నాకు అంతకుముందు చేసేవాళ్ళు జ్యోతి వాళ్ళు లేరు, అందుకని చెప్పి ఇప్పుడు ఇట్లా వేరే వాళ్ళని మాట్లాడుకుంటున్నాం. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ రాయండి. చాలా మందికి గాజు పురుగులతోటి ఇబ్బంది పడుతున్నారు. నాకు అంతకుముందు కూడా కామెంట్లు వచ్చినాయి, కామెంట్లో వాళ్ళకి చెప్పాను. మల్చింగ్ మొత్తం తీసేసుకొని మట్టి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. నా మట్టి గట్టిగా అయినా కూడా అండి, గట్టిగా అయిపోయినా కూడా నాకు నిమ్మున్నా గాజు పురుగులు అనేది నాకు ఉండవు, ఎందుకంటే నాకు ఎండా గాలి బాగా తగులుతుంటుంది అందువల్ల. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.